హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఒక కొత్త రెసిపీ చికెన్ కర్రీ. అది నేను ఒక బుక్లో చూశాను. టేస్ట్ బాగా వస్తే పోస్ట్ చేద్దాం, లేదంటే వద్దు అనుకున్నాను. చాలా బాగా వచ్చింది. ఈ కర్రీ పేరేమో ఆచారి చికెన్. ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ హాఫ్ కిలో చికెన్ తీసుకొని బాగా క్లీన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. చిన్న స్పూన్తో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. మనకి టేస్ట్కి సరిపడేలా సాల్ట్ వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 నిమ్మ చెక్క పిండేసుకొని మొత్తం కలిపేసుకొని ఇలా 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఇలా 1 అవర్ అయిన తర్వాత మరొకసారి కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. అది హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత ఫస్ట్ చికెన్ వేసేసుకోండి. ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యే లోపల నేనైతే మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 2 తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నాను. తీసుకొని అవి కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఇంకా చికెన్ బాగా ఫ్రై చేసుకుంటున్నాం కదా. ఈ కర్రీ చేసి ఒక 10 డేస్ అయిపోతుంది. పోస్ట్ చేయడం మర్చిపోయాను. స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. ఇంక అందులో వీడియోస్ డిలీట్ చేద్దాము నా యాప్లో అనేసి చూసేసరికి ఈ వీడియో ఉంది. ఇది నేను పోస్ట్ చేయలేదులే, సరే చేసేద్దాం అనేసి ఈరోజు అప్లోడ్ చేశాను. చికెన్ అనేది బాగా ఫ్రై అయింది కదా, ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందాక చెప్పాను కదా 2 మీడియం సైజు ఉల్లిపాయలుని పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నాను. మీకు స్పైసీ కావాలనుకుంటే ఇంకో 2 యాడ్ చేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా బాగా ఫ్రై చేసుకోండి. టేస్ట్ అయితే భలే వచ్చింది తెలుసా. ఈ కర్రీ టేస్ట్ చూసి ఫిష్ కర్రీ కూడా నేను సేమ్ ఇలానే చేశాను. ఇంకా ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదా, అయిపోయిన తర్వాత మీడియం సైజ్ టమాటాలు ఒక 4 తీసుకున్నాను. ఇవి ఫ్రై అయ్యే లోపల తీసుకొని ఒక చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. వేసుకొని బాగా మగ్గినంత వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు టమాటా కొంచెం మగ్గాయి కదా, ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. మీ అందరూ ఎప్పుడు ఇలా చేశారో లేదో నాకైతే మాత్రం తెలీదు. నేనైతే మాత్రం ఇదే ఫస్ట్ టైం చేయడం. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ అనేది వేసుకోవాలి. ఈ ఇంగువ వేయడం వల్లే మనకి చికెన్ టేస్ట్ వెరైటీగా వచ్చింది. దానికి నేమ్ కూడా అందుకే అలా పెట్టారేమో అని నాకు అనిపించింది, ఆచార చికెన్ అని. ఇంక ఇప్పుడు బాగా ఫ్రై చేసేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మరొకసారి కలిపేసుకోవాలి. చూడండి ఎంత బాగా చక్కగా మగ్గింది. కానీ మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. ఇలా మగ్గిన తర్వాత ఇందాక చికెన్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అనేది ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 8 to 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక చిన్న బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకున్నాను. తీసుకొని పక్కన పెట్టుకోండి, చెప్తాను ఏం చేయాలనేది. ఇప్పుడు ఈ చికెన్ కర్రీ ఫ్రై అయింది కదా, ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇందాక బౌల్లో చికెన్ పెట్టాను కదా, అందులోనే ఒక పెద్ద గ్లాస్తో వాటర్ వేసుకొని కొంచెం గిన్నెని క్లీన్ చేసి ఆ వాటర్ అనేది ఇందులో వేసుకున్నాను. వేసుకొని మరొకసారి కలిపేసుకోవాలి. ఇందాక ఒక 8 మినిట్స్ వరకు ఫ్రై చేసాం కదా బాగా. ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ వరకు ఈ వాటర్ వేసి ఉంచేసుకుంటే మనకు సరిపోతుంది. ఇది బాగా బాయిల్ అయిన తర్వాత పెరుగు ఇందాక పక్కన పెట్టుకున్నాను కదా, ఆ పెరుగు అనేది వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని ప్లేట్ మూత పెట్టి ఒక 4 or 5 మినిట్స్ వరకు ఉంచేయండి.
అంతవరకు సరిపోతుంది మనకి. చూసారా ఎలా దగ్గరగా అయిపోయింది కదా. ఇప్పుడు మరొకసారి కలిపేసుకొని ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఫ్రై చేసుకొని, నా దగ్గర అయితే నేను ఎప్పుడూ ఉంచుకుంటాను, మీరైతే ఫ్రై చేసుకోండి. లేవు అనుకుంటే 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. ఈ నువ్వులు వేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఫైనలీ కర్రీ నేమ్ ఎంత డిఫరెంట్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంది ఈ ఆచారి చికెన్ అనేది. మీ అందరూ ట్రై చేయండి ఒకసారి. నా వీడియో మాత్రం పూర్తిగా చూడండి. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైనా చేసుకోకపోయిన వారు ఉంటే చేసుకోండి. ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.